అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలండి. చిన్న వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత ఇంకొక మాట చదువుకుందాము. 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండిరి. దేవుడి చిన్న భాగాలను మనకు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఒకనొక దేశంలో ఒక ధనికునికి చాలా సంవత్సరాల తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. అయితే ఆ కుమారుడిని బర్త్డే సందర్భంగా అనేకులను పిలిపించి మరి గొప్ప విందు చేయించాడు. అయితే ఆ విందులో చాలా మంది పాల్పంపులు పొందారు. చాలా డెకరేషన్స్, అందమైన లైట్లు, మరి ఎంతో ఉన్నతమైనటువంటి పెద్ద పెద్ద హోదా కలిగినటువంటి వారు అనేకులు రావటం, ఇదంతా బాగా సంతోషం. అక్కడ ఎంతో సంతోషమైన పరిస్థితిని అలవనిచ్చింది. మంచి విందులు, మంచి మంచి డిజైన్స్ తో కూడిన బట్టలు, అక్కడ మరి మంచి మంచి భోజన పదార్థాలు, తనానికి తగినట్టుగా, ఉందాతనానికి తగినట్లుగా ఎన్నో విషయాలు చేశాడు అక్కడ. అయితే మరి ఆ సంతోషానికి కారణమైనటువంటి తన కుమారుడి యొక్క బర్త్డే జరిపించే సమయము దగ్గర పడింది. అప్పుడు పాస్టర్ గారిని పిలిపించి కేక్ కట్ చేపిద్దామని పిలిపించారు. అయితే పాస్టర్ గారు వచ్చి అన్నాడు, ఇంత సంతోషానికి కారణమైన ఆ బాబు చేత మనం కేక్ కట్ చేసి మనందరం సంతోషిద్దాము అని చెప్పేసి ఆ కుమారుడిని తీసుకురమ్మని చెప్పేసి అన్నాడు పాస్టర్ గారు. ఈలోగా ఆ పిల్లోడు ఎక్కడున్నాడు అనేది పాపం ఎవరికి తెలీదు. అయితే ఒక పని మనిషి చూసింది, పలానా గదిలో ఉండటం నేను చూశానని చెప్పింది. అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అది చలికాలం కాబట్టి చాలా మంది కోట్లు వేసుకొని, చలి కోట్లు వేసుకొని వచ్చారు. బయటేమో చలి, లోపలేమో వెచ్చదనం. ఈ వెచ్చదనానికి కోటుతో పని లేదని చెప్పేసి ఆ ప్రారంభ గదిలోనే ఆ కోట్లన్నీ, ఒక కోటు అక్కడ వేసుంటే 5 కోట్లు వేసే గది కావాలనుకొని వాళ్ళ చలికోట్లన్నీ ఆ మంచం మీద పడేసేసారు. ఆ చలికోట్లు కిందే ఉన్నాడు బాబు, గుడ్డలతో చుట్టబడి. వీళ్ళు చూసుకోలేదు. ఇక వచ్చిన వాళ్ళందరూ ఆ గది నిండా చలికోట్లు వేసేసారు. ఇంకా అంతన చలికోట్లు కింద పిల్లోడు వాళ్ళు కనుక్కున్నారు. తర్వాత వచ్చి పని మనిషి చెప్తే ఇలాగూ నేను ఆ గదిలో చూశాను అంటే, అప్పుడు ఆ గదిలోకి వచ్చి ఆ చలికోట్లన్నీ తీసి చూస్తే కింద పిల్లోడు చనిపోయి ఉన్నాడు, ఊపిరాడక చనిపోయి ఉన్నాడు. ఇలా జరిగింది. సంతోషమైన సమయం విషాదంగా మారిపోయింది. మరి విషాద గడియలుగా అది ఆ పరిస్థితులన్నీ మారిపోవటం చూసి చాలా దుఃఖపడ్డారు. చాలా విషాదం అయిపోయింది అన్నమాట. ఆ బిడ్డ జన్మదినము మరణ దినముగా మారిపోయినట్లుగా మనం మరి ఆనాడు అనేకులు చూశారు. మరి అక్కడ జరుగుతున్నటువంటి విందులు, డాన్సులు, కేకులు, స్టార్లు, కొత్త బట్టలు, మరి పిండి వంటలు, ఇవన్నీ కూడా మరి ఎవరు కూడా అవి పాలు పంపులు పొందలేకపోయారు, ఎవరు చేసుకోలేకపోయినారు. ఇలాంటి సిచ్యువేషన్ ఆడ జరిగింది అన్నమాట.
కాబట్టి ఈ రోజున కూడా మరి ఈ రోజున కూడా చాలా మంది ఈ రోజున జరుగుతున్న పాపం ఏంటంటే, చాలా మంది యేసు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించుకోకుండా, ఆయనని స్వీకరించుకోకుండా, మరి నిజమైన ఆ ఆనందాన్ని పొందకుండా తమ మట్టుకు తాము సంతోషాన్ని కలిగి ఉంటున్నారు ఈ రోజున చాలా మంది. ఈ రోజున చూస్తే మరి మరి ఒక ఆయన చెప్పాడంట, క్రిస్మస్ దినానే ఎక్కువ పాపం జరిగిద్దంట. దేవునికి ఇష్టము కాని కార్యాలు, డాన్సులు, స్టార్లు, ఇక అనేకమైనటువంటివి, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. అంటే రక్షణ పొందకుండా, రక్షణ ఆనందం పొందకుండా, మారు మనసు ఆనందం లేకోకుండా పాపములోనే జీవిస్తూ, పాపములోనే వారు తమ జీవితాలను ఎల్లబుచ్చుకుంటూ, తమ సంతోషాన్ని చూసుకుంటూ, మరి నిజమైన ఆనందాన్ని పొందలేనటువంటి ఆ ముసుగులో చాలా మంది అలాగనే ఉండిపోయారు. కాబట్టి ఇలాంటి దుస్థితి అనేది ఇక్కడ జరుగుతూ ఉంది అన్నమాట. అందుకనే దేవుని వాక్యంలో నుంచి మనం చూద్దాము. నిజమైన, ఇక్కడ అంటాడు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానమును మీకు తెలియజేయుచున్నానంటాడు. కాబట్టి మహా సంతోషకరమైన సువార్తమానాన్ని నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ప్రజలందరికీ కలగబో. కాబట్టి రక్షకుని ద్వారా ప్రజలందరికీ మహా సంతోషకరమైనటువంటి ఆ యొక్క ఆనందాన్ని దేవుడు నిజముగా దయచేయాలని లోకాసువార్త 2:10 మరి ప్రభు వారికి దయచేయాలని దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఇటు విషయంలో ఆనందించేవాడుగా ఉన్నాడని దేవుని వాక్యంలో నుంచి మనం చూడొచ్చు. మరి లోకంలో ఒక వ్యక్తికి దేవుడు నిజమైన సంతోషాన్ని, నిజమైన ఆనందాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి విషయంలో మనం చూడండి. మొదటి రాజుల గ్రంథము మరి 10వ అధ్యాయం 21వ వచనం చూస్తే, మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే చూడండి, సొలొమోనుకి కావలసినవన్నీ కూడా దేవుడు ఇచ్చాడంట. 10వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. 21వ వచనం, మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారు పోయి ఉండెను, లెబానోను అరణ్యపు పాత్రలు బంగారుపువే, వెండిది ఒకటి లేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు అన్నమాట. కాబట్టి బంగారము, వెండి, ఇవన్నీ కూడా సొలొమోను అనుభవిస్తూ వచ్చాడు. అవి లెక్కలో లేవు ఆ దినాల్లో. అంత సౌభాగ్యాన్ని, సౌఖ్యాన్ని ఆనందించాడు, సంతోషించాడు వాటిని పెట్టుకొని. కానీ సొలొమోను లాస్ట్ లో ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, అది నాకు వ్యర్థంగా తోచింది అని అంటాడు. అదంతా కూడా వేస్ట్ అని అనిపించింది అంటాడు. తర్వాత మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 22వ వచనంలో ఆయన భోజనం గురించి చెప్పబడింది. ఇక్కడ భోజనం చేసే విధానం గురించి చెప్పబడింది. 22లో, ఒక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవిగాక ఎద్దులను, దుప్పులను, జింకలను, కొవ్విన బాతులను తేబడెను. ఏది? ఒకరోజు తిండిది. అంత సౌఖ్యంగా మరి మంచి భోజన పదార్థాలతోటి తృప్తిపడ్డాడు. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇది నాకు ఆ హృదయానందాన్ని కలుగ చేయలేదు, సంతోషం నా తృప్తి కోసం చేసుకునే గాని అవి నా హృదయానందాన్ని కలిగించే కావాలి అని చెప్పేసి ఇది వ్యర్థం అని చెప్పాడు లాస్ట్ లో. తర్వాత ఇంకొక మాట కూడా చదువుదాం అన్నమాట. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలోకి వస్తే,
మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో చదివితే, కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చాను, కామాతురత గలవారి వారిని ఉంచుకొనుచు వచ్చాను. తర్వాత ఎట్లా చేశాడు? 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉండిరి, అతనికి కలిగి ఉండిరి. చూసావా ఎంతమంది? 700 మంది రాజకుమార్తెలు అయిన భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉంచుకుంటూ వచ్చాడంట. కానీ దాంట్లో కూడా తృప్తి పొందలేదు, ఆనందం పడలేదు, సంతోషం లేదు, ఆనందాన్ని పడలేకపోయినాడు. లాస్ట్కి ఇది వ్యర్థం అని చెప్పేసి అని అన్నాడు. ఈ రీతిగా సొలొమోను మరి మీరు కనుక చదివితే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే మరి 1 నుంచి 10 వచనాల దాకా మనం చదివితే అక్కడ సొలొమోను ఈ లోకంలో ఏవి అనిపించాలో అవన్నీ అనుభవించిన తర్వాత తాను చెప్పగలుగుతూ వచ్చిన మాట ఏంటంటే, అంతా వ్యర్థం అని రాశాడు లాస్ట్లో. ఇదంతా కూడా వ్యర్థమే, ఇది నా సంతోషం కోసమే, కానీ ఇది దైవత్వానికి దేవునికి సంతోషపెట్టేవి కావు ఇవన్నీ అని సొలొమోను చెప్పగలుగుతూ వచ్చాడు. కాబట్టి ఈ రోజున చాలా మంది మా సంతోషం కోసం ఏవేవో చేసుకుంటున్నారు, కానీ ఆనందం కొరకు చేయాల్సినవి ఇంపార్టెంట్ అనేవి చేయలేకపోతున్నారు ఈ రోజు చాలా మంది. కాబట్టి ఈ రోజున సంతోషం కాదు, సంతోషం వేరు, ఆనందం వేరు, హృదయానందము వేరు అన్నమాట. కాబట్టి ఈ సంతోషాన్ని, ఆనందాన్ని కనుక ఒకసారి పరిచయం చేస్తే, సంతోషం అనేది శరీరానికి మనకు కావాలి సంతోషము. ఆనందం అంటే అది హృదయానికి సంబంధించినటువంటిది. సంతోషము మనకు సంబంధించింది అయితే, ఆనందం అది దేవునికి మనకు సంబంధించింది, దేవునికి ప్లస్ మనకుని కూడా. కాబట్టి సంబంధించింది ఆనందం. సంతోషము తాత్కాలికంగా ఉంటది, కానీ ఆనందాన్ని ఎవరు తీసివేయలేరు, అది ఎవరునూ కొట్టివేయలేరు అన్నమాట. కాబట్టి నిత్యమైనటువంటిది అది ఆనందాన్ని. ఆ ఆనందాన్ని దేవుడు మనకివ్వాలని ఈ లోకానికి వచ్చాడు. ఆ సంతోషాన్ని, ఆ నిజమైన ఆనందాన్ని దేవుడు మనకివ్వాలని వచ్చాడు. కాబట్టి నిజమైన ఆనందాన్ని పొందాలంటే మరి ఏం చేయాలి అని అంటే, దేవుని వాక్యంలో నుంచి రాయబడింది. మరి ఏమంటారంటే, ఒకసారి యేసుప్రభువు వారి శిష్యులు వచ్చి ఇలా అంటారు, మేము ప్రార్థన చేస్తే దయాలు వెళ్ళిపోతున్నాయి, మేము చేస్తే దయాలు వణిగిపోతున్నాయి, పారిపోతున్నాయి అని చెప్పేసి అంటే, అప్పుడు యేసుప్రభువు అంటారు, దయాలు మిమ్మల్ని చూసి పారిపోతున్నాయని కాదు, మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉండేవో లేవో చూసి దానికి సంతోషించండి అని అంటాడు అన్నమాట. అప్పుడు యేసుప్రభువు వారి శిష్యులు ఆ మాట విని ఆశ్చర్యపోతారు. వాస్తవమే. కాబట్టి వారి సంతోషం, బాహ్య సంతోషం ఉంది, హృదయ సంతోషాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు, హృదయ ఆనందాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఈ లోకంలో నాకు ఏదో జరుగుతుంది, నా వలన ఏదో అవుతుంది అనేది ఈ సంతోషం కాదు కావాల్సిన మనకి. మన పేర్లు జీవ గ్రంథం ముందు రాయబడినా లేవా అనేది తెలుసుకోవాలన్నమాట. అందుకని దేవుని వాక్యంలో ఏముంది, ఎవరి పేరైనను జీవ గ్రంథం ముందు రాయబడని ఎడల వాడు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతాడు అని రాయబడింది దేవుని వాక్యంలో. కాబట్టి ఈ లోకంలో అంతా లోక సంతోషం అంతా కలిగి ఉండి, ఈ లోక ఆనందం అంతా సంతోషాలన్నీ కలిగి ఉండి, రేపు నిజమైన ఆనందాన్ని కలిగి ఉండలేకపోతే, ఆ రక్షకుడిని స్వీకరించలేకపోతే, మరి నీ పేరు జీవ గ్రంథం రాయబడదు. మనం మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాప హృదయము మనం కలిగి ఉండి, మరి ఆ నిజమైన ఆనందాన్ని మనం స్వీకరించకపోతే, ఆ రక్షకుడిని మనం అంగీకరించకపోతే, మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడవు అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత గొర్రెపిల్ల జీవ గ్రంథం ముందు వ్రాయబడిన వారే అని ప్రకటన గ్రంథంలో మనం నిజమైన ఆనందము జీవ గ్రంథంలో మరి మన పేర్లు రాయబడి ఉండటమే అదే నిజమైన ఆనందంగా ఉంటుంది అని ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు అన్నమాట.
కాబట్టి నిజమైన ఆనందాన్ని ఎలా పొందగలము అనేది మనం చూస్తే మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే మనం మారు మనసు, పాపక్షమాపణ అనుభవం, యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం, మన పాపం విషయాలు పశ్చాత్తాపడటం, ఇవి లేకపోతే మనం పేర్లు జీవగ్రంథంలో రాయబడవు. కాబట్టి నిజమైన ఆనందాన్ని మనం పొందాలనంటే మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినప్పుడే నిజమైన ఆనందం అని దేవుని వాక్యము ప్రకటిస్తుంది అన్నమాట. రెండవదిగా చూస్తే లోకాసు వార్తలో 15వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, లోకాసు వార్త 15వ అధ్యాయం 23వ వచనంలో చదివితే, ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఉంటాడు, మనకు తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు ఏం జరిగింది ఇక్కడ అంటే 23వ వచనంలో, కొవ్విన దూడను తెచ్చి వధించి మనము తిని సంతోషపెడదాము, ఈయన కుమారుడు చనిపోయి మరల బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను, అతన్ని వారు సంతోషపడసాగిరి. ఇక్కడ నిజమైన ఆనందం, సంతోషం ఏంటంటే కుమారుడు తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడు, తండ్రితో బంధాన్ని తెంచుకొని పోయినాడు, తండ్రి ఐక్యత, తండ్రితో మరలా బంధాన్ని కలుపుకోవడానికి వచ్చాడు. బంధం. ఈ రోజున చాలా మంది కూడా ఈ పండగ చేసుకునే వాళ్ళందరూ ఎవరైనా ఈ నిజంగా ఈ లోకరీతిగా సంతోషపడే వాళ్ళందరూ కూడా దాదాపు 90% వాళ్ళందరూ కూడా లోకస్తులు, తండ్రితో సంబంధం లేనటువంటి వాళ్ళంతా కూడా. చాలా మంది కూడా తండ్రితో సంబంధాలు లేవు, తండ్రితో సరైన సంబంధం లేదు, తండ్రికి ప్రార్థన చేయరు, తండ్రికి లోబడరు, తండ్రి చెప్పిన మాట వినరు, వాళ్ళ సొంత ఇష్టం అంతే, వాళ్ళ ఇష్టం అన్నమాట. కాబట్టి తండ్రితో నిజమైన సంబంధము, బాంధవ్యాన్ని కలిగినటువంటి వారే, తండ్రితో కలిసి సహవాస సంబంధాన్ని కలిగినటువంటి వారే, కలుసుకున్న వారే నిజమైన ఆనందాన్ని అనుభవించగలరు, నిజమైన ఆనందాన్ని అనుభవిస్తారు వాళ్ళు. మిగతా వారు అనిపించలేరండి. ఇది రెండవది అన్నమాట. కాబట్టి తండ్రితో సంబంధం, మనం రక్షించబడ్డాం, దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ నిజమైన తండ్రితో సంబంధాలు ఉన్నాయా అనేది మనం కూడా చూసుకోవాలి. ఒక్కోసారి పరీక్ష చేసుకోవాలి. నా మటుకు నేను దేవునితో నా తండ్రితో నేను సంబంధం ఉన్నానా, లేకపోతే నా తండ్రితో సంబంధం కోల్పోయానా అనేది మనం చూసుకోవాలి. లేకపోతే ఈ లోకం మట్టికి నువ్వేదో సంతోషాన్ని కలిగి ఉంటావు, కానీ నిజమైన ఆనందంతో నీకు సంబంధాలు కోల్పోతా. కాబట్టి ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్. అది దేవునికి మనకు సంబంధించినటువంటిది. అది సంతోషం అనేది మన తృప్తి, మన ఆనందం కోసం మనకు సంబంధించింది అది అన్నమాట. శరీర సంబంధమైనది, అది తాత్కాలికమైనది, అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, అది నిత్యం ఉండేది కాదు అది సంతోషం అనేది. కాబట్టి నిజమైన ఆనందం కావాలంటే తండ్రితో సంబంధం ఉండాలి. మూడవదిగా మనం చూస్తే కీర్తనలో 51వ అధ్యాయంలో దావీదు భక్తుడు ఇక్కడ మహారాజు అంటాడు 8వ వచనంలో, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నీవు విరిచిన ఎముకలు హర్షించును అనంటూ కిందకు వస్తే 12వ వచనంలో అంటాడు, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనసు నుంచి ఎందుకు అంటున్నాడు దావీదు ఈ విషయాలంటే, అతను 4 రకాల పాపంలో పడిపోయాడు, 4 రకాల పాపాల్లో పడ్డాడు దావీదు. 2వ వచనంలో దోషం అన్నాడు, అదే 2వ వచనంలో పాపం అన్నాడు, 3వ వచనంలో అతిక్రమం అన్నాడు, అదే 3వ వచనంలో మళ్ళీ పాపం అంట వచ్చాడు. 4వ వచనంలో నీకు విరోధంగా అని అన్నాడు, అదే 4వ వచనంలో నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను అన్నాడు. తర్వాత మరి ఇలాంటి బలహీనతలు కలిగిన వాడిగా దావీదు గుర్తించుకున్నాడు, తాను గుర్తించుకున్నాడు. చాలాసార్లు మనం పాపం అంటే ఏదో ఒకటే పాపం కదా అనుకుంటాం. దావీదు ఆత్మీయ అనుభవం కలిగినటువంటి వాడు. దావీదు సామాన్యుడు కాదు ఆయన. అందుకనే తనలో ఏమేం పాపాలు జరుగుతున్నాయో గుర్తించాడు. ఒకనొక సమయం వచ్చింది, ఆనందాన్ని కోల్పోయాడు. సంతోషం, నా మటుకు నేను సంతోషపడుతున్నాను, కానీ దేవునితో నాకు సరైన మరి అనుబంధాలు కోల్పోయాను నేనని చెప్పేసి గుర్తించాడు.
ఆ అట్టి ఆనందాన్ని కోల్పోవడానికి కారణం ఏంటో తను వెతుక్కున్నప్పుడు ఏం దొరికినాయి అంటే, 1 దోషం దొరికింది, 2 పాపం దొరికింది, 3 అతిక్రమం దొరికింది, 4 విరోధం దొరికింది, 5 చెడుతనం దొరికింది. ఇవన్నీ ఈ రౌండ్ ఫిగర్ ని దేవుడి దగ్గరికి వెళ్ళి తర్వాత ఏమన్నాడంటే, ఆ 7వ వచనంలో అయ్యా పరిహరించానన్నాడు. అదే 7వ వచనంలో అయ్యా నన్ను కడుగనన్నాడు. అదే 8వ వచనంలో అయ్యా నాకు మళ్ళా వినిపింపు చేయ్యా అన్నాడు. నాకు మరలా ఈ సంతోషం ఆనందంలోకి రావాలి, నాకు వినిపింపు చేయ్యా అన్నాడు. అదే 9వ వచనంలో అయ్యా నాకు విముగుడు కావద్దయ్యా అన్నాడు. అదే 9వ వచనంలో నా దోషములన్నీ తుడిచివేయ అని అన్నాడు. 10వ వచనంలో స్థిరమైన మనసు నాకు నూతనంగా మరలా పుట్టించాయనన్నాడు. తర్వాత 12వ వచనంలో నీ రక్షణానందము నాకు మరలా పుట్టించి సమ్మతిగల మనసు చేసి నన్ను దృఢపరచు అని అన్నాడు. చూడు ఎలా బతిలాడుకుంటున్నాడు దావీదు. కాబట్టి పాపం అంటే ఒకటే కాదు, ఇన్ని రకాల పాపాలు ఉన్నాయి. ఆయన ఆత్మీయుడు కాబట్టి ఎన్ని కనిపెట్టాడు బయటికి. మనమైతే కనిపెట్టగలమా? ఇన్ని రకాల దోషాలు ఉన్నాయో, ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో, ఎన్ని రకాల అతిక్రమాలు ఉన్నాయో, ఎన్ని రకాల విరోధాలు ఉన్నాయో, ఎన్ని రకాల చెడుతనం ఉందో దావీదు దేవుని ఎదుట మొత్తాన్ని ఒప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. కాబట్టి మూడోది ఏంటిదయ్యారంటే, ఇదంతటిని ఒకే మాటతో చెప్పాలంటే, నాకు పరిశుద్ధత దయచేయ, నాకు పరిశుద్ధత నేను కోల్పోయాను, నాకు పరిశుద్ధత దయచేయి అన్నమాట. మూడవది ఏంటంటే పరిశుద్ధత కలిగినప్పుడు నిజమైన ఆనందాన్ని అనుభవించగలం. కాబట్టి ఒకటి పేర్లు జీవ గ్రంథంలో రాయబడినప్పుడు ఆనందించగలం. రెండవది తండ్రితో సరైన సంబంధం కలిగినప్పుడు ఆనందించగలం. మూడవదిగా పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధతలోనే నిజమైన ఆనందం ఉంది. పరిశుద్ధతకి వేరుగా నిజమైన ఆనందము లేదు అన్నమాట. నిజమైన ఆనందం లేదన్నమాట. ఇకపోతే నాలుగవదిగా ఏంటంటే అపోస్తల కార్యములు 2:47 మాట చదువుతాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనంలో ఈ మాట చదువుతాను. రెండవదిగా ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొంచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారు చేర్చుకొంచుండిరి. ఇక్కడ సంఘం ఆవిర్భావంలో పేతురు ప్రసంగం విని చాలా మంది మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు సంఘంలో చేర్చబడి వారు 4 రకాలైనటువంటి దైవికమైన క్రమంలో ఉన్నారు. ఒకటి దేవుని బోధలోను, రెండోది సహవాసంలోను, మూడోది రొట్టె విరుసుటలోను, నాలుగోది ప్రార్థనలో వారు జీవిస్తూ వచ్చారు. ఈ అనుభూతిలో వారు ఎలాగూ తయారంటే లాస్ట్ లో ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. చూసావా? ఆ అనుభూతి, ఆ 4 రకాలైన సహవాస అనుభూతులు కలిగినప్పుడు వారిలో నిజమైన ఆనందాన్ని అన్నమాట. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే సత్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనేది లేకపోతే నిజమైన ఆనందాన్ని ఎవడు పొందలేడు, అంతే. కాబట్టి మన అనుదిన జీవితంలో అలవాటుగా దేవుని వాక్యం వినాలి, సహవాసంలో రావాలి, రొట్టె విసే క్రమం మనకు ఉండాలి, ప్రార్థన చేసే అనుభూతి మనకు ఉండాలి. ఇవి లేకపోతే నిజమైన ఆనందాన్ని పొందలేము. తాత్కాలికమైన సంతోషాన్ని అనుభవించవచ్చేమో కానీ నిజమైన ఆనందాన్ని మనం అనుభవించలేము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మన జీవితంలో అది ఏ పాటిది జ్ఞాపకం చేసుకోవాలి. సహవాసంలోనే నిజమైన ఆనందం ఉంది. సహవాసానికి వేరుగా, పరిశుద్ధుల సహవాసానికి వేరుగా ఎట్టి ఆనందం మనం అనుభవించలేము. ఎట్టి ఆనందాన్ని మనం అనుభవించలేము అన్నమాట. చివరిగా మనం చూస్తే దావీదు కీర్తన 40వ అధ్యాయం 8వ వచనంలో చివరిగా 40వ అధ్యాయం 8వ వచనం చదువుకున్నాము. ఇక్కడ దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అన్న. దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషం, ఆనందం. దేవుని చిత్తమును నెరవేర్చుటలో కూడా ఆనందం ఉంది అన్నమాట. ఆనందం ఉంది. ఎలాగంటే మరి లోకంలో ఎన్ని చిత్తాలు ఉన్నాయి అనంటే, ఒకటి స్వచిత్తం ఉంది, రెండవది అన్యజనుల ఇష్టం ఉంది, మూడవదిగా దేవుని ఇష్టం ఉంది, దేవుని చిత్తం ఉంది. స్వచిత్తం అంటే ఏంటి?
స్వచిత్తం అంటే సంసోను చూశాడు కదా. సంసోను ఆ ఫిలిస్తీన్ల కుమార్తెను చూసినప్పుడు దాని యందు నాకు ఇష్టం ఉంది, దాన్ని తీసుకొచ్చి నాకు పెళ్లి చేయమని అంటాడు. అయితే వాళ్ళు అంటారు, తండ్రులు వాళ్ళు ఫిలిస్తీన్లు, వాళ్ళతో మనకు సంబంధం బాంధవ్యాలు లేవు, మన ఇశ్రాయేల్లోనే చేసుకో అని చెప్పేసానంటే దాని యందు నాకు ఇష్టం ఉంది కాబట్టి నన్ను తీసుకొచ్చాను. స్వచిత్వం అన్నమాట అది. స్వచిత్వం. లాస్ట్కి ఏమైపోయాడు, ఆమెమి భార్య రాలేదు, ఇంకొకరికి భార్య వెళ్ళింది. తద్వారా సంసోను ఆత్మీయంగా నష్టపోయాడు. తర్వాత వేషం చూశాడు, తర్వాత మళ్ళీ అది కూడా కాదనుకున్నాడు, మళ్ళీ దెలీలాని చూశాడు. దాంతో తన జీవితం కూడా క్లోజ్ అయిపోయింది. స్వచిత్వం అనేది నాశనం చేసేది మనిషిని. స్వచిత్వంలో మనం ఉండరాదు. రెండోది అన్యజనులు ఇష్టం. ఇశ్రాయేలీయులు అన్యజనులు ఇష్టం నెరవేర్చారంట. దేవుడు ఎన్నో ఆజ్ఞలు విధులను వారికి తేలికపాటి వాళ్ళను చిన్నగా ఇస్తే వాడు కనీసం వాటి విషయంలో నిలబడలేక వాళ్ళు ఏం చేశారంటే, మేము అన్యజనులు ఇష్టం అన్నమాట. తూర్పు జనులు అన్యజనులు ఇష్టాన్ని నేర్చుకున్నారు వాళ్ళు. ఫలితం ఏమైంది, ఎంతో మంది నాశనం అయ్యారు, తెగుళ్ళ చేత నష్టపోయారు, చచ్చిపోయారు చాలా మంది, పతనం అయిపోయారు. అందుకని మూడోది దేవుని ఇష్టము, దేవుని చిత్తం అన్నమాట. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతివాడు ప్రభువా ప్రభువా అని పిలుచువాడు. చదువుదాం అది. 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అన్నమాట. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. కాబట్టి పరలోకమందు తండ్రి చిత్తం ఉంది, అది మనం కనుగోవాలి. ఆ ప్రకారం మనం వెళ్ళాలి. మన ఇష్ట ప్రకారంగా మన ఆనందం కోసం, మన సంతోషం కోసం ఈ లోకంలో ఏది చేసినా అది వ్యర్థమే. అది దేవుని ఇష్టమైందా లేదా అనేది మనం కనుక్కున్నప్పుడు అది మనం నిజమైన ఆనందాన్ని అనుభవించగలం అన్నమాట. ఇది అనుభూతుల్లో దేవుడు ఈ యొక్క నిజమైన ఆనందాన్ని మనం అందరం అనుభవించి, మన సంతోషం కాదు కానీ దేవుడు నిజమైన ఆనందాన్ని మనం అందరం కూడా అనుభవించి అనేకులను ఆ విధానాల్లోకి తీసుకొని వచ్చేద్దాము కాక. ఈ యొక్క క్రిస్మస్ శుభవేళలో మనం ఉంటున్న ఈ సందర్భంలో అనేకుల్ని ఇటు దారిలోకి మనం కూడా తీసుకొని వచ్చేద్దాము కాక. అలాగూ ప్రభు మనకి సహాయం చేసి నడిపించిన గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.